యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతేడాది మనమే సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్లో నారి నారి నడుమంబరారి సినిమాలో నటిస్తున్నాడు. రామ్ అబ్బరాజు ఇంతకు ముందు సామజవరగమనకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అయితే తాజాగా మూవీ ఫస్ట్ సింగిల్ గురించి టీమ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను ఏప్రిల్ 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శర్వానంద్, సంయుక్త మీనన్ మధ్య దర్శనమే అనే పాటను రూపొందించారు. ఈ పాటనే రిలీజ్ చేయబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ మంచి హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది కాబట్టి ఈ సినిమాతో మరోసారి కామెడీ ట్రాక్ ఎక్కుతున్నాడు. శర్వానంద్కు కామెడీ ట్రాక్ కలిసొస్తుంది. ఆయన కామెడీ ట్రాక్లో చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. 2022లో స్పై యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన సినిమా సర్దార్ ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరియర్లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్గా సర్దార్ 2 తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ను పరిచయం చేస్తూ ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.టే సూర్య ప్రధానాయకుడిగా పాత్రలు నటిస్తున్నాడు. 2 నిమిషాల 57 సెకండ్ల నిడివి గల సర్దార్ 2 ప్రోలాగ్ వీడియో యాక్షన్ సీన్తో ఓపెన్ అయింది. ఇది నాతో సర్దార్, ఓ పెద్ద ప్రమాదం నీ దేశంకు పొంచి ఉంది, బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్ అంటూ ఎస్.టే సూర్యను పరిచయం చేశారు. ఈ ప్రోలాగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సర్దార్ 2లో కార్తీ సరసన, మాల్వికా మోహనన్, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సర్దార్లో రాశి ఖన్నా, రాజేషా విజయన్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో గట్టి డిమాండ్ ఉంది. ఇటీవల బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ముంజియా, స్త్రీ 2 చిత్రాలు దీనికి నిదర్శనం. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథ, ఆసక్తికరమైన కథనంతో సెట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్కడొకడు ఉంటాడు, ఫేమ్ శివకంఠనేని, ఎస్తర్, ధన్యాల్, బాలకృష్ణ, సుప్రీత, హర్ష్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు జీవీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను పరిశీలిస్తే ప్రధాన నటీనటులంతా నలుపు రంగుల దుస్తులతో సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు. ముఖాలు పూర్తిగా బయటపడకపోయినా వారి కళ్ళల్లో ఒకే తరహా తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మంచి హారర్ థ్రిల్లర్కు కావాల్సిన మూడ్ను ఈ పోస్టర్ పూర్తిగా ప్రతిబింబిస్తోంది. సృజనాత్మకతతో కూడిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమా ఎలా ఉండబోతుందో ఒక సూచనను మేకర్స్ అందించారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేష స్పందన రాబడుతుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్పై కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జె ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పద్మనాభన్ భరద్వాజ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. సాయిబాబా తల్లారి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను అంజీ మాస్టర్ స్వరపరిచారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను అందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. నిన్న మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రసాద్ ల్యాబ్లో మరి కొంతమందితో కలిసి కన్నప్ప ఫస్ట్ కాపీ చూసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కన్నప్ప సినిమా విఎఫ్ఎక్స్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా వేసినట్లు మంచు విష్ణు ప్రకటించాడు. విఎఫ్ఎక్స్ పూర్తి కాకపోతే ఫస్ట్ కాపీ ఎలా చూస్తారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా పూర్తయింది కానీ బిజినెస్ పూర్తి కాకపోవడం లాంటి కారణాలతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారేమో అని అందరూ భావించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ అంశంపై కన్నప్ప సినిమా టీం స్పందించింది. నిన్న ఎలాంటి ప్రీమియర్ వేయలేదని టీం 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సెగ్మెంట్ క్వాలిటీ అసెస్మెంట్ అలాగే కరెక్షన్స్ కోసం వెళ్ళిందని చెప్పుకొచ్చారు. ఫస్ట్ కాపీ ఇంకా రెడీ కాలేదని, ఇంకా సిద్ధం చేసుకున్నామని వెల్లడించుతున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం
ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో దయచేసి మీడియా అలాగే అభిమానులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని అలాగే వ్యాప్తి చేయవద్దని కోరారు. అధికారికంగా ఏ సమాచారమైనా తాము వెల్లడిస్తామని అప్పటి వరకు ఏది నమ్మవద్దని కోరారు. 20 ఏళ్లు నిండని ఓ నునుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్తో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆశా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్ సింగర్ టిప్పు హరిని కొడుకున్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్తో యూత్లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ సాంగ్సే అతడికి ఆఫర్లను తెచ్చిపెట్టాయి. లారెన్స్ హీరోగా, లోకేష్ కనకరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న బెంజ్ మూవీకి బాండిలు సుముకూర్చే ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇలా ఫస్ట్ ఛాన్స్ బ్యాగ్లో వేసుకున్నాడో లేదో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటున్నాడు ఈ యంగ్ బాయ్. టెస్ట్ రిజల్ట్ రానే లేదు. బిగ్ హీరోల ప్రాజెక్టులకు క్యాచ్ చేస్తున్నాడు. సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు తోలుత ఏఆర్ రెహమాన్ అనుకుంటూనే ఆయనకు కమిట్మెంట్స్ వల్ల తల తప్పుకున్నారు. మా ఆఫర్ సాయి అభ్యంకర్ చేతికి చిక్కింది. అలాగే సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్, కీర్తి సర్వన్ కాంబోలో వస్తున్న సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ స్టార్ సింగర్ సన్. శింబు తన అప్కమింగ్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చే బాధ్యతను ఈ యంగ్ బాయ్ చేతిలో పెట్టాడని టాక్. శింబు 49వ, 51వ చిత్రాలకు అతడే కంపోజర్ అని తెలుస్తుంది. అలాగే అట్లీ, అల్లు అర్జున్ సినిమాకు కూడా సాయి పేరు పరిశీలనలో ఉంది. ఇలా అతి తక్కువ కాలంలో టాప్ మ్యూజిషియన్గా మారాడు ఈ స్టార్ సింగర్ సన్.